ప్రేక్షకులకు వీక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. 2.35 కోట్లతో నూతనంగా నిర్మించిన జడ్పీ అతిథి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పరమేశ్వరుడు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. అగ్నిగుండ ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి. చంద్రబాబు అధికారంలోకి వస్తే సచివాలయాలు జన్మభూమి కార్యాలయాలుగా మారుతాయి. బహిరంగ సభలో లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. వార్తలోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరులో 2.35 కోట్ల జిల్లా పరిషత్ మరియు ఏపీ ఎంఐడిసి నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజంపేట పార్లమెంట్ సభ్యులు మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ మురుగప్పను అభినందిస్తూ శాలువలు కప్పి సత్కరించారు మంత్రి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హత గల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో పొంగనూరు నియోజకవర్గం 5 సంవత్సరాలలో అభివృద్ధి చెందిందన్నారు. పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి రాజంపేట ఎంపీ చొరవతో పొంగనూరుకు బైపాస్ రోడ్డు మంజూరు కావడం జరిగిందని, ఈ పనులు జరుగుతున్నాయని, దీంతో పాటు పట్టణ సుందరీకరణ పనులు చేయడం మరియు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామన్నారు. పడమటి ప్రాంతంలో త్రాగునీటి సమస్య పరిష్కారం నిమిత్తం ముఖ్యమంత్రి 3 సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇందులో మన ప్రాంతంలో 2 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. దీంతో పాటు గండికోట రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా ఈ ప్రాంతంలో గల ప్రాజెక్టులు నింపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సాగు, త్రాగునీరుకు ఎటువంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పొంగనూరు మున్సిపాలిటీలో విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
పుంగనూరులో జర్మనీ కంపెనీ పెప్పర్ మోషన్ ఏర్పాటు ద్వారా రానున్న కాలంలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందింది, మన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది 5 సంవత్సరాలలో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరే విధంగా, కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఏ విధంగా పనిచేశాడు ఈ 5 సంవత్సరాలు. మరి ఇలాంటి పాలన తిరిగి రావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మళ్ళా వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మీరందరూ కూడా బాగా ఆలోచన చేసి, వారు ఏదైతే ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు, నేను మీకు మంచి చేస్తుంటే నాకు మీరు అండగా నిలవండి, నేను మంచి చేయలేదనుకో నా గురించి ఆలోచన చేయొద్దు, మరి నేను మంచి చేశాను కాబట్టి నాకు ఈ మీడియా గాని ఇంకోటి గాని లేవు, కేవలం మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా, స్టార్ క్యాంపెయినర్లుగా, ప్రచారకర్తలుగా ఉండాలా మీరు మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి వారు ఏదైతే అడుగుతా ఉన్నారో ఆ విధంగానే మీరందరూ కూడా అండగా నిలవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా నిలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ నేను శాసనసభ్యుడు కావాలా, మరి మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడే కాకుండా అక్కడ ప్యానల్ స్పీకర్ గా ఉన్నాడు. మిథున్ రెడ్డి వల్లే ఈ రోజు మనకు బైపాస్ రోడ్ వచ్చింది, ఆయన వల్లే ఈ రోజు మనకు టౌన్ లో కూడా రోడ్డు వైడనింగ్ చేసి మోడర్నైజ్ చేస్తా ఉన్నారు. మంచి పూర్తి అయ్యేసరికి చక్కని డివైడరు, లైట్లు అన్ని కూడా వస్తాయి. మరి పట్టణం సుందరీకరణ చేసేదే కాదు, మౌలిక వసతులు అన్ని కూడా కల్పించాలని చెప్పి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 10 ఇళ్లున్న గ్రామంలో కూడా 20,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టిస్తా ఉన్నాం. ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేయించాం, అన్ని కూడా పక్కా తారు రోడ్లు వేయించాం, లింక్ రోడ్లు వేయించాం, అన్ని రకాలు కూడా మనం అభివృద్ధి చేశాం. ఏదో కొండంతలు గోరంతలు చూపిస్తారు ఈనాడులో మామూలుగా, ఎక్కడంటే ఏడైనా మనం రోడ్డు వేయలేదంటే ఆ రోడ్డు ఫోటోలు తీసి ఇదంతా నాశనం అయిపోయింది, అభివృద్ధి ఏమీ లేదంటారు. కానీ మీరు మీ గ్రామాలలో మీరు తిరిగిన చోటల్లో కూడా తార్ రోడ్డు ఉందా లేదా చూడండి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామా లేదా చూడండి. మరి ఇంత పెద్ద మనకు అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్యమంత్రి గారి అండదండలే మన పుంగనూరుకి అని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకు ఇదంతా కూడా పర్వటి ప్రాంతం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, తాగునీటికి గాని సాగునీటికి గాని. అంచేతే ముఖ్యమంత్రి గారు మిథున్ రెడ్డి అడుగుతానే 3 సాగునీటి ప్రాజెక్టులు మన పర్వటి ప్రాంతానికి ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలోనే 2 ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయి ఈరోజు సుప్రీంకోర్టులో స్టే ఉంది. 1 నెలలోనూ 2 నెలల్లోనూ అది పూర్తి అయితే తప్పకుండా రాబోయే 6 నెలల లోపలే పూర్తి చేసి వర్షాకాలం లోపల నింపుతామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఈ నీళ్లు అనంతపూర్ నుంచి హంద్రీనివా కాలంలో నీళ్లు వచ్చేది కష్టంగా ఉందని చెప్పి వారు ఒప్పుకొని వారి నియోజకవర్గంలో ఉన్న గండికోట రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా మన ప్రాజెక్టులు నింపేదానికి కూడా అనుమతి ఇచ్చారు. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే పూర్తయితే మనం గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు, ఇక్కడ వర్షం పడకపోయినా కూడా అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం మున్సిపాలిటీలో ఎక్కువగా ఈ విద్యుత్ ఛార్జీలే ఎక్కువ పోతున్నాయి కాబట్టి ఇక్కడ నేను కూడా విద్యుత్ శాఖ మంత్రి కూడా నేనే కాబట్టి మా శాఖ నుంచి ఈరోజు మనం సోలార్ పవర్ పెట్టించాం. 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా మున్సిపాలిటీలో లైట్లు గాని మోటార్లు గాని అన్ని కూడా పనిచేసే విధంగా ఈరోజు మన చర్యలు తీసుకున్నాం. కానీ 1-2 ప్యానెళ్లు అక్కడ రాళ్లేసి పిల్లలు ఆడుకునే వాళ్ళు పగలు కొడతా ఉంటే దానికి కూడా 69 లక్షలతో దాన్ని ఫెన్సింగ్ వేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఇప్పటికే పూర్తి చేసుకున్నాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఈ రోజు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తో కూడా మనకు అవసరం లేదు, కుప్పంకు నీళ్లు తీసుకుపోవాలని చెప్పి మనం నీళ్లు వదిలితే మన చెరువులన్నీ కూడా నింపుకున్నారు. అదంతా కూడా మీకు తెలుసని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా మనం తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఎక్కడైనా చేస్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్లన్నీ కూడా బాగా చక్కగా వేశాం. ఈ హంద్రీనివా నీళ్లు వస్తాయో రావో అని ఈరోజు సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ మనం పైప్ లైన్ ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి తెచ్చేదే కాకుండా హంద్రీనివా కాలం కూడా వైడనింగ్ చేస్తున్నాం. కర్నూలు నుంచి అనంతపూర్ నుంచి చిత్తూరు దాకా ఇవన్నీ కూడా వైడనింగ్ చేస్తా ఉన్నాం. ఆ పనులు పూర్తయితే తప్పకుండా వాటితో పాటు ఇంకా మనకు 10 చెరువులు, ఇప్పుడు 5 చెరువులు కట్టాం, పూర్తి చేశాం. మొన్న ముఖ్యమంత్రి గారు కుప్పంలో వాటిని ప్రారంభించారు. అదేవిధంగా ఇంకా 10-12 చెరువులు
ప్రాజెక్టులోనే ఉన్నాయి కాబట్టి వెడల్పు చేసే అన్ని వెడల్పు చేసే ప్రాజెక్టులు అవి కూడా వస్తే ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా మనం నీరు నింపుకునేదానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇందాక చెప్పాడు, అది కూడా మిథున్ రెడ్డి కృషి వల్లే ఈరోజు పెప్పర్ మోషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక జర్మనీ కంపెనీ వచ్చి మన దగ్గర ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే ప్రాజెక్ట్ పెడతామని ఇప్పటికే అందరినీ ఒప్పించాను. రైతులను ఆ స్థలానికి కూడా అక్కడ 800 ఎకరాలు సేకరించి దానికి కూడా డబ్బులు చెల్లించడానికి సిద్ధం చేస్తా ఉన్నాం. తప్పకుండా అది వచ్చే 2 ఏళ్లలో పూర్తయితే మనకు దానికి సంబంధించిన చిన్న చిన్న యాన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా వస్తాయి. ఈ ప్రాంతంలో భూమి విలువ కానీ లేదా మన ఉపాధి కానీ చాలా మందికి ఉద్యోగాలు, చాలా మందికి దాంట్లో పనులు చేసుకోవడానికి మనం వసతి కల్పిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ఇండస్ట్రీ వస్తే మన ప్రాంతం అంతా కూడా చాలా బాగుపడుతుందని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అన్ని రకాల మనం శ్రద్ధ తీసుకొని చేస్తా ఉన్నాం. మీరు అడిగినా అడగకపోయినా మన ప్రాంతానికి ఏం చేస్తే మంచి జరుగుతుందని చెప్పి ఆలోచించి చేస్తా ఉన్నాం. అంచేత దయచేసి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే సాకారమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదానికి దయచేసి మీరు అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, ఎన్నికలు గుర్తుపెట్టుకోండి, 40 రోజుల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 1102 ఎకరాలు మనం భూ పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. అన్ని 6 మండలాల్లో కలిపి 1200 ఎకరాలు మనం భూ పంపిణీ కూడా చేస్తా ఉన్నాం. రాజంపేట ఎంపీ మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లిదండ్రులకు విద్యా భారాన్ని తగ్గించడంతో పాటు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు మంచి భోజనాన్ని అందిస్తున్నామన్నారు. అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఫీజులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన వారందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందించడం, ఇంటి వద్దకే సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తున్నామన్నారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన వారందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందించడం, ఇంటి వద్దకే సంక్షేమ పథకాల లబ్ధి అందజేస్తున్నామన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా తెలిపిన సంక్షేమ పథకాలను అన్నింటినీ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని తెలిపారు. వాటర్ గ్రిడ్ పథకం క్రింద ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరును అందించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఇందుకు సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయని, 2 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తి కావడం జరుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగంగా గ్రామాలకు రోడ్లు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమైన పెప్పర్ మోషన్ కంపెనీ ఏర్పాటులో భాగంగా ఇందుకు సంబంధించిన భూమి సర్వే పనులు జరుగుతూ ఉన్నాయని తెలిపారు. మిమ్మల్ని అందరూ కూడా ఒక 2-3 విషయాలు అడుగుతాను. మీ అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మీ అకౌంట్ లో డబ్బులు ఎంత పడినాయి, మన జగనన్న వచ్చినాక మీకు ఏం లబ్ధి జరిగింది, ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ రోజు పిల్లలు, చిన్న బిడ్డలు అమ్మఒడి పథకం తెచ్చింది మన జగనన్న. చిన్న బిడ్డలకు ఓట్లు లేకపోయినా వాళ్లకు మంచిగా యూనిఫామ్లు ఇచ్చి భోజనాలు పెట్టి మంచి చదువులు చెప్పి ఈ రోజు అందరూ కూడా ఇంకా పెద్ద ఇంజనీరింగ్, మెడిసిన్ ఏ చదవాలన్నా కూడా ఈ రోజు మన జగనన్న ఫీజులు పెట్టి హాస్టల్ ఫీజులు ఇచ్చి చదువుకి ఇబ్బంది లేకుండా ఈ రోజు మనం చేసినారు. మన ఊర్లో స్కూల్స్ కూడా మీరు చూడండి, పెచ్చులుడిపోయి తల మీద పడే పరిస్థితుల నుంచి ఈ రోజు బ్రహ్మాండంగా స్కూల్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినారు. మరి ఈ రోజు ప్రజలు బాగుపడాలంటే మంచి చదువులు ఉండాలి, బిడ్డలకు మంచి చదువులు ఉండాలి. పేద ప్రజలకు ఈ రోజు ఇబ్బంది లేకుండా జగనన్న వచ్చినాక చదువులకు ఇబ్బంది లేదు. ఎంత పెద్ద చదువు అయినా కానీ స్కూల్ నుంచి పెద్ద చదువు వరకు ఈ రోజు మనకు అన్ని కూడా ఆయన ఈ రోజు అన్ని పనులు కూడా చేసి పెడతా ఉన్నారు. అన్ని పథకాలు కూడా మేనిఫెస్టోలో ఏవైతే చెప్పినారో అవన్నీ కూడా ఈ రోజు మీకు అన్ని కూడా చేసి పెడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక పేరు కూడా మారడం లేదు, డైరెక్ట్ గా ఫోన్ లో వస్తా ఉంది. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. ఇది వరకు గుర్తు తెచ్చుకోండి, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉన్నారు, పెన్షన్ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చినారు. పెన్షన్ రావాలన్నా ఇలేదు, పథకాలన్నా వాళ్ళ ఇళ్లకు తిరిగే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మన ఊర్లో గ్రామ సచివాలయం పెట్టి
మన ఇంటికే ఈ రోజు పెన్షన్ వచ్చే పరిస్థితి, ఏ పథకమైనా ఎవరు రికమెండేషన్ లేకుండా ఈ రోజు అన్ని కూడా మీకు మంచి జరిగే పరిస్థితులు మీరు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. జగన్ అనే వ్యక్తే లేకపోతే మళ్లీ కూడా వాలంటీర్లు అందరినీ కూడా తీసేస్తారు. ఇది జరగబోయేది వాస్తవము. అదేవిధంగా సచివాలయాలన్నీ కూడా మూసేసి జన్మభూమి కార్యాలయాలు చేస్తారు, జన్మభూమి కమిటీ కార్యాలయాలు మళ్లీ కూడా పాత పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఎలక్షన్ చెప్తారు. 2014లో చంద్రబాబు నాయుడు చెప్పినాడు మహిళలు బంగారు రుణాలు అంతా ఒక వారంలో మాఫీ చేస్తా అన్నాడు, ఒక్కరు కూడా చేయలా. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఒక్కరు కూడా చేయలా. రైతులకు రుణాలు మాఫీ చేస్తాను ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఒక్కరు కూడా చేయలా. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఏ ఒక్క పని కూడా జరగల. మన ఊర్లో పొంగునూరులో మీకే తెలిసి ఇప్పుడు ఎన్ని రోడ్లు జరుగుతున్నాయి, మన గ్రామాల్లో రోడ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్క రోడ్ వేసినారా అని చెప్పి కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదే జగనన్న పరిపాలనలో జగనన్న ఏవైతే పథకాలు చెప్పినారో అవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా అని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మళ్లీ కూడా ఇప్పుడు వస్తారు తెలుగుదేశం నాయకులు, మళ్లీ కూడా పాంప్లెట్ లో కొట్టి మళ్లీ కూడా ఈ రుణమాఫీ ఆ రుణమాఫీ ఇన్ని వేలు ఇస్తా అన్ని వేలు ఇస్తా అని చెప్పి మొత్తానికి మోసం అవుతుందని చెప్పి కూడా మీరందరూ కూడా ఒకసారి మనసులో పెట్టుకోవాలా. జగనన్నకు చంద్రబాబు నాయుడుకి అసలు తేడానే లేదు. ఈయన ఒక ఆయన మాట పైన ఉంటే ఒక ఆయన ఏదన్నా పని అయ్యేదానికి ఏ మాట అయినా చెప్తాడనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. మన ఊర్లో మన పుంగునూరులో ఈరోజు నీళ్లకు ఈరోజు సమస్యలు ఉండే పరిస్థితులు మనకు ఉన్నాయి. జగనన్న మనకు ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ఇచ్చినారు, సర్వే కూడా జరుగుతా ఉంది. వచ్చే 2 ఏళ్ల లోపల పూర్తిగా పైప్ లైన్ ద్వారా గ్రామ గ్రామానికి తాగునీరు ఇస్తారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. డబ్బులు ఇచ్చినారు, శాంక్షన్ అయింది, ఇంకా పనులు జరగాల్సిందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. అదేవిధంగా మనకు ఒక పెద్ద డ్యామ్ వచ్చింది, నేతికుంటపల్లి ప్రాజెక్టు పెద్ద డ్యామ్ వచ్చింది. ఏ రోజు కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా మనం ఆ డ్యామ్ లో నీళ్లు స్టోర్ చేసుకుని అన్ని కూడా ఎక్కడ సాగునీరుకు ఇబ్బంది లేకుండా తాగునీరుకి ఇబ్బంది లేకుండా మన పుంగునూరు మండలానికి అసలు ఇబ్బంది ఉండదని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంకా కూడా హంద్రినీవ కాలువ వెడవపరిచి మన అన్ని చెరువులు కూడా నీళ్లు నింపుకునేదానికి కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పనులు కూడా అన్ని కూడా పూర్తవుతాయి. ఇంకా కూడా మన పుంగునూరు మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్యాక్టరీలో ఒకటి రాబోతా ఉంది. భూసేకరణ కూడా ఇప్పుడు అన్ని కూడా సర్వేలు చేస్తా ఉన్నారు. అది పూర్తయితే అందరు కూడా ఉద్యోగాలు మన ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ 1 నెల అన్ని పార్టీలు ఇంటికి వస్తారు, మేము వస్తాము, తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అందరూ కూడా వస్తారు. మంచి చెడ్డ ఏది మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. మోసపోవద్దండి. 2014లో చంద్రబాబు నాయుడుకు ఒక అవకాశం వచ్చింది, ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అదే మన జగనన్నకు అవకాశం వస్తే ఎంత బాగా మన వాళ్ళందరూ కూడా కాపాడుకున్నారో ఇదంతా కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని జగనన్నకు మరొక అవకాశం ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా మన పుంగునూరులో ఉండే పనులన్నీ కూడా పూర్తవుతాయి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే పుంగునూరు నియోజకవర్గం ఖచ్చితంగా ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు పండగ కాబట్టి త్వరగా ముగిచేస్తానని స్పీచ్ కూడా చివరిగా మీ అందరి ఆశీస్సులు మన మంత్రి గారికి అదేవిధంగా నాకు కూడా మరొకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ కూడా నమస్తే. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ సభలో ప్రసంగించారు. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా కూడా పొంగనూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు అదృష్టవంతులుగా భావించాలి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు, ఒక ప్రజా సంకల్పం, మరి అభివృద్ధి ఆయన బాటగా ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేసేదానికి భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇస్తూ ఈ రోజు ఇంత డెవలప్మెంట్ మనకు అందించాడంటే ఇది చరిత్రలో నిలిచిపోయే విషయాలు. మరి ఈ రోజు ప్రారంభం చేసుకున్నటువంటి మన పంచాయతీరాజ్ భవనం, విశ్రాంతి భవనం, ఈ రోజు ఇలాంటి భవనాలు మరి ఎక్కడైనా మనం పేపర్లోనో టీవీలోనో అభివృద్ధి జరిగింది, అక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ ఓపెన్ చేశారని వినడం తప్ప ఈ 30 సంవత్సరాల్లో ఏనాడు మనం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదు. మరి ఈ రోజు పొంగనూరులో ఒక మండల భవనం కావచ్చు, మరి ఈ రోజు జిల్లా పరిషత్తు విశ్రాంతి భవనం కావచ్చు, మరి గ్రామాల్లో మనకి దేవాలయాలు లాంటి సచివాలయ భవనాలు, ఆర్బీకే భవనాలు, వెల్నెస్ సెంటర్లు, మరి వివిధ డైరీ మిల్క్ డైరీస్ కానీ మరి ఇంకా కూడా మనకి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవన్నీ ఒక ఎత్తైతే మన ప్రాంతంలో
రైతులు ఇబ్బంది పడకుండా సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ ఇబ్బంది పడకూడదని మిథున్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఈ రోజు మన ప్రాంతానికి 2 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఎప్పుడో చదువుకునే రోజుల్లో విన్నాం కళ్యాణి డ్యాము, అక్కడ ఒక డ్యామ్ ఉంది, ఇక్కడ ఒక ప్రాజెక్టు ఉన్నాయని. వాటిని సందర్శనార్థం పిల్లలు తీసుకెళ్లే వాళ్ళం. ఈ రోజు మన ప్రాంతంలో 2200 కోట్లతో ఒక ప్రాజెక్టు తెస్తే ఓర్వలేని ప్రభుత్వాలు, ఓర్వలేని ప్రతిపక్షాలు పూర్తిగా విస్మరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా కోర్టు ద్వారా మరి వివిధ కారణాలతో రామచంద్రారెడ్డి గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేని మూర్తులంతా కూడా కలిసి ఈ రోజు వాటినన్నింటినీ కూడా ఆపడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు కొత్త వాక్యాలు చెబుతున్నారు. మేము రాబోయే రోజుల్లో ఈ పుంగనూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని. ఇంకా నువ్వు అభివృద్ధి చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ పూర్తిగా అభివృద్ధి చెందాయి, మా గ్రామాలన్నీ కూడా బాగుపడ్డాయి. ఇక్కడ అందరూ కూడా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మౌలిక వసతులు కావచ్చు, మరి సంక్షేమ పథకాలు కావచ్చు, అన్ని కూడా పూర్తిగా అందించిన దాంట్లో మనం ముందున్నాం. కాబట్టి మన నాయకుడికి మనం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని, మరి మన పెద్దయిన రామచంద్రారెడ్డి గారిని రాబోయే ఎలక్షన్ లో రాష్ట్రంలో కల్లా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే భాగ్యం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళ, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఓటర్ని మీరు సైనికుల్లాగా భావించి మీరందరూ కూడా ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు మండలంలో 146 మంది లబ్ధిదారులకు అసైన్మెంట్ భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ సీఈఓ గ్లోరియా, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్ రెడ్డి, పిఆర్డీఈ చంద్రశేఖర్, పుంగనూరు రాష్ట్ర జానపద కళల కార్పొరేషన్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పుంగనూరు ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, బోయకొండ గంగమ్మ పాలక మండలి చైర్మన్ నాగరాజ్ రెడ్డి, బీఎంఎస్ క్లబ్ అధ్యక్షుడు కనకదుర్గ సత్యనారాయణ, నేతలు బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, ఫక్రుద్దీన్ షరీఫ్, జింగా చలపతి, జయరాం రెడ్డి, బోయకొండ ఆలయ డైరెక్టర్ రాజేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగారపు జయరాం, మండల పార్టీ అధ్యక్షుడు చెంగారెడ్డి, జేఎస్సీ పట్టణ మరియు మండల ప్రధాన కన్వీనర్లు వర్ధారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ జిల్లా కాపు నాయకుడు మితిండి కిషోర్, చిత్తూరు జిల్లా యువజన నాయకుడు హేమంత్, సురేష్, యూనుస్, చిన్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపాన కొండపై వెలిసి ఉన్న దక్షిణ కాశీగా పేరొందిన అగస్తీశ్వర స్వామి వారి ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. శుక్రవారం శివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అర్చకులు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో అగస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మంగళనిరాధర్పయామి దేవదర్శాంధారయామి నమస్కరోమి హర నమః పార్వదేవతయే హర. గణపతి ముందుకు వెళ్ళిపో, గణపతి వెళ్ళిపో.
పురస్కరించుకుని పొంగనూరులో అగ్నిగుండ ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అఘోర వీరభద్ర స్వామి, ప్రసిద్ధ బసవేశ్వర స్వామి, నంది ధ్వసం, లింగధీరుల ఖడ్గ నృత్యాలతో ఊరేగింపు తర్వాత శనివారం వేకువజామున అగ్నిగుండ ప్రవేశం చేశారు. అందులో భాగంగానే నగర ప్యాలెస్ ఆవరణంలో అగ్నిగుండానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. జగాలను కాచే జంగముడు, ఆది అంతాలు లేనివాడు, అండపిండ బ్రహ్మాండాలన్నింట నిండినోడు, ఇంటి గురుగణాలు ఉన్న చెంబుడు నీళ్లు పోస్తే చాలు ఖుష్ అవుతాడు, కాసిన్ని బిల్వదళాలు వేసి అనుగ్రహిస్తాడు. ఆ పరమశివుని ప్రసన్నం చేసుకునే పర్వదినమే మహాశివరాత్రి. అదే జన్మకో శివరాత్రి అంటూ భక్తకోటి శివనామ స్మరణలు చేసింది. శివ అంటే మంగళం, సమస్త సన్మంగళాలను ప్రసాదించేవాడు, భక్త సులభుడు, అభిషేక ప్రియుడు, త్రిమూర్తుల్లో మహాదేవుడు ఆ పరమశివుడు. ఆద్యంతాలు లేని లింగ రూపాన్ని ధరించి మానవాళిని అనుగ్రహించిన మహాపర్వదినమే మహాశివరాత్రి. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయాన బ్రహ్మ విష్ణువుల మధ్య నుంచి పెళ్లిపెళ్లర భావాలతో ఓ అద్భుత జ్వాల స్వరూప మహాలింగం ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శివుడు ఉండేది వెండికొండల కైలాసం. మహాశివరాత్రి పుణ్యాన ఆ కైలాసం అనేది ఓ కోలాహలంగా భూమిపైనే తాండవిస్తుంది. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణలతో కిటకిటలాడాయి పొంగనూరులోని శివాలయాలు. తెల్లవారుజాము నుండి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు భక్తులకు అందజేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియ మనంగ మదాపహారం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం, వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం, వామేన విగ్రహవరేణ కళత్రబల్తం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం, వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం, పాశాంకుశాభయ వరప్రదశూలపాణిం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శీతాంశుశోభిత కిరీట విరాజమానం, హాలేక్షణానల విశోషిత పంచబాణం, నాగాధిపారచిత భాసుర కర్ణపూరం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురిత మత్త మతంగజానాం, నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం, దావానలం మరణ శోక జరాట వీనాం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం, ఆనందకందమపి రాజితమప్రమేయం, నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం, ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ, ఆదాయ హృత్కమల మధ్యగతం ప్రవేశం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రాగాదిదోషరహిత స్వజనానురాగం, వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం, మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వారాణసీపురపతేః స్తవనం శివస్య, వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్యా, విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం, సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్చివ సన్నిధౌ, శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. విశ్వనాథం నాదనాదం సదానందవాజం, భవ్యభూతేశ్వరం భూతనాదం
चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष मां चन्द्रशेखर 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 पाहि मां चन्द्रशेखर 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 रक्ष माम् रत्नसानुशरासनं रजताद्रिशृङ्गनिकेतनं सिञ्जनीकृतपन्नगेश्वर अच्युतानलसायकं क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाशये मम किं करिष्यति वै यमः पञ्चपादपपुष्पगन्धपदाम्भुजद्वयशोभितं फाललोचनजातपावकदग्धमन्मथविग्रहं भस्मदिग्धकळेभरं भवनाशनं भवमव्ययं चन्द्रशेखर 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 रक्ष माम् मत्तवारणमुख्यचर्म कृतोत्तरीय मनोहरं पङ्कजासन पद्मलोचन पूजिताङ्घ्रिसरोवरं देवसिन्धुतरङ्गसीकर सिक्तशुभ्रजटाधरं चन्द्रशेखर 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 पाहि माम् यक्षराजसखं भगाक्षहरं भुजङ्गविभूषणं शैलराजसुतापरिष्कृतचारुवामकळेबरं क्ष्वेलनीलगलं परश्वधधारिणं मृगधारिणं चन्द्रशेखर 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 पाहि माम् कुण्डलीकृतकुण्डलेश्वर कुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुत वैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं चन्द्रशेखर 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 रक्ष माम् भेषजं भवरोगिणामखिलापदामपहारिणं दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं भक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्घनिबर्हणं चन्द्रशेखर 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 रक्ष माम् भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरितम्बरं सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमं सोमवारणभूहुताशन सोमपानिखिलाकृतिं चन्द्रशेखर 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 पाहि माम् विश्वसृष्टिविधायिनं पुनरेव पालन तत्परं संहरन्तमपि प्रपञ्चमशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयूधसमन्वितं चन्द्रशेखर 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 रक्ष माम् मृत्युभीतिमृकण्डुसूनुकृतस्तवं शिवसन्निधौ यत्र कुत्र च यः पठेन्न हि तस्य मृत्युभयं भवेत् पूर्णमायुररोगतमखिलार्थसम्पदमादरम् पूर्णमायुररोगतमखिलार्थसम्पदमादरम् चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తి. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస గంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస గంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కోనివే యములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస గంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నరులకు అందని నీ లీలలు చిత్రాలులే కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే నిందొక్క మొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటావే త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి రేణినోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస గంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2.35 కోట్లతో నూతనంగా నిర్మించిన జడ్పీ అతిథి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మహాశివరాత్రి
శివరాత్రి పర్వదినం ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన పరమేశ్వరుడు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. అగ్నిగుండ ప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి. చంద్రబాబు అధికారంలోకి వస్తే సచివాలయాలు జన్మభూమి కార్యాలయాలుగా మారుతాయి. బహిరంగ సభలో లోక్సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.